ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రెండింగ్. భారత్ అడ్డుకోవడంతో యూరప్ చిక్కుకుంది. యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహార పదార్థాలను భారతదేశం తిరిగిచ్చింది. ఈరోజు మనం ఈ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు భారతదేశం పూర్తిగా యాక్షన్ ప్లాన్లోకి దిగింది. ముఖ్యంగా భారతదేశం పట్ల వివక్షపూరిత వైఖరిని అవలంబించే వారిని, భారతదేశాన్ని తమ దృష్టిలో ఏం లేదని ఇప్పుడు భారతదేశం పూర్తిగా యాక్షన్ ప్లాన్లోకి దిగింది. ముఖ్యంగా ఇండియా పట్ల వివక్షపూరిత వైఖరిని అవలంబించే వారిని భారత్ ఇప్పుడు తమ దృష్టిలోనే లేదని భావించే దేశాల కోసం ఇండియా టిట్ ఫర్ టాట్ వ్యూహాన్ని అవలంబించడం ప్రారంభించింది. ఇది ఈ దేశాలకు మరియు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్లకు సమస్యలను సృష్టిస్తోంది. యూరోపియన్ యూనియన్లో 27 సంపన్న దేశాలు ఉండడం వలన చాలా దేశాలు దాని బాధితులుగా మారుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశాలు భారతదేశం పట్ల వివక్షపూరిత వైఖరిని అవలంబిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా ఆర్థిక పురోగతిని ప్రారంభించినప్పటి నుంచి ఈ దేశాలన్నీ కలిసి భారత్పై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడ భారతీయ కంపెనీలు వాళ్ల లక్ష్యం మరియు భారతీయ ఉత్పత్తులపై అదనపు సుంకం విధించబడుతోంది. వాళ్ళు ఇండియన్ కంపెనీలు ఉత్పత్తుల్లో చిన్న చిన్న లోపాలను కనుగొని వాటిని తిరస్కరించడం లేదా వాటిపై అదనపు సుంకాన్ని విధించడం ఇప్పుడు మనకు భారంగా మారింది. ఈ దేశాల్లో తమ వస్తువులను విక్రయించడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని మన దేశ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు భారతదేశం స్వయంగా చర్యలోకొచ్చింది. వాటన్నిటికీ ముగింపు పలికింది. వ్యూహం ఏంటంటే, ఇటీవల యూరోపియన్ యూనియన్కు 1500 కంటే ఎక్కువ వస్తువులను భారతదేశం తిరిగి ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. దీని కారణంగా యూరోపియన్ దేశాలు తమ ఊపిరి పీల్చుకుంటున్నాయి. మొత్తం అభివృద్ధి అంటే ఏంటో ఈ వీడియోను చూశాక మీరే అర్థం చేసుకోండి. ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతోందనడంలో సందేహం లేదు. రెండు దేశాల మధ్య వస్తువుల దిగుమతి మరియు ఎగుమతులు మునుపటి కంటే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే భారతదేశం అభివృద్ధి చెందుతున్నందున, ముఖ్యంగా ఇటీవల సంవత్సరంలో భారత్ ఆర్థికంగా చాలా బలపడింది. చాలా దేశాలు ఇప్పుడు భారత్ను కిందికి లాగడంలో నిమగ్నమై ఉన్నాయి. భారతదేశాన్ని కిందకి లాగడంతో యూరోపియన్ యూనియన్ కూడా ఇలాంటి దొందుడుకు చర్యల్లో యూరోపియన్ యూనియన్ కూడా భారత్ పురోగతిని చూసి ఇబ్బంది పడుతోంది. అలా కాకపోయినా యూరోపియన్ యూనియన్లోని చాలా దేశాలు భారతదేశం యొక్క ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నాయి. అందుకే ఈసారి భారత్ టిట్ ఫర్ టాట్ విధానాన్ని అనుసరించడం యూరోపియన్ దేశాలకు మింగుడు పట్టం లేదు. వాస్తవానికి ఇటీవల భారత్ యూరప్ పంపిన 1500 కంటే ఎక్కువ ఆహార ఉత్పత్తులను తిరిగి పంపించేసింది. దీని కారణంగా యూరోపియన్ కంపెనీలు చాలా నష్టాల్లో కూరుకున్నాయి. దీని కారణంగా ఇప్పుడు భారత్కి వ్యతిరేకంగా వ్యూహం పన్నుతున్న యూరోపియన్ యూనియన్ యొక్క శక్తి బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇండియా యూరప్ నుంచి వస్తున్న ఆహార ఉత్పత్తులను తిరిగి ఇవ్వడమే కాకుండా వాటిని పూర్తిగా నిషేధించింది. ఇది ఎవరూ ఊహించలేని విధంగా యూరోపియన్ దేశాలకు భారీ నష్టాన్ని కలిగించింది. ఒక్కసారి గణాంకాలు పరిశీలిస్తే యూరోపియన్ యూనియన్ ఆహార ఉత్పత్తులకు భారత్ చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ యూరోపియన్ యూనియన్ చాలా డబ్బులు సంపాదిస్తోంది. ఇక చూస్తే నేడు భారత్ ప్రపంచంలోనే 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ఆహార ఉత్పత్తులను కొంటోంది. అయితే ఇప్పుడు యూరోపియన్ దేశాలతో పాటు చైనా, అమెరికా, యుఏఈ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ ఆహార ఉత్పత్తులను భారతదేశానికి పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తాయి. అయితే ఇండియాలో అత్యధిక ఆహార ఉత్పత్తుల దిగుమతి చైనా నుంచి వస్తుందని, అవే మనం ఎక్కువగా వాడుతున్నామని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి సంవత్సరం $2.3 బిలియన్ విలువైన ఆహార ఉత్పత్తుల్లో ఇండియాకి పంపబడుతున్న ఉత్పత్తుల్లో యూరోపియన్ది 2వ స్థానం. అయితే ఆహార ఉత్పత్తుల కోసం ఇండియా ఈ దేశాలపై పూర్తిగా ఆధారపడడం లేదని వాళ్ళందరికీ ఇప్పుడు తెలియజెప్పడం అయింది. బదులుగా భారతదేశం ఆహార ఉత్పత్తులకు చాలా పెద్ద ఎగుమతిదారు అని అన్ని దేశాలు నెమ్మదిగా తెలుసుకుంటున్నాయి. అంటే ఇండియా ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ దీంతోపాటు భారత్లో ఉత్పత్తి అవుతున్న ఆహార వస్తువులను ఆసియాలోని చైనా, బంగ్లాదేశ్, యుఏఈ మరియు ఇరాన్ వంటి దేశాలతో పాటు యూరప్లోని నెదర్లాండ్స్, స్పెయిన్, ఇటలీ మరియు యూకే వంటి దేశాలకు పెద్ద మొత్తంలో ఎగుమతి చేయబడుతున్నాయి. భారతదేశం గత సంవత్సరంలోనే ఈ దేశాలకు సుమారుగా $53 బిలియన్ విలువైన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక ఆహార ఉత్పత్తుల ఎగుమతి. అయితే ఈ సంవత్సరం చివరికల్లా ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. క్రితం సంవత్సరం భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా గత 2 సంవత్సరాల్లో భారత్ ఎగుమతుల వేగవంతమైన అభివృద్ధి కారణంగానే జరిగిందని చెప్తున్నారు. కానీ యూరోపియన్ యూనియన్ దేశాలు ఇండియా పురోగతిని చూసి ఓర్వలేకపోతున్నాయి. అందువల్ల ఈ దేశాలకు ఎగుమతి చేసే ఆహార ఉత్పత్తుల్లో చిన్న లోపాలను కనుగొనడానికి భారతదేశం ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టదు. దీని కారణం చాలా ఉత్పత్తులు తిరస్కరించబడుతున్నాయి.
ఒకవేళ ఎంట్రీ దొరికినా కూడా ఆ ఉత్పత్తులకు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఇండియన్ కంపెనీస్ యొక్క మార్జిన్ తగ్గుతోంది. భారతీయ కంపెనీలు తమ ఆహార ఉత్పత్తులను యూరోపియన్ దేశాల్లో విక్రయించడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలల క్రితం యూరోపియన్ యూనియన్ అనేక సుగంధ ద్రవ్యాలు మరియు భారతదేశంలోని కొన్ని ఇతర ఆహార ఉత్పత్తుల్లో లోపాలను కనుగొని నిషేధించింది. ఈ కారణంతో భారతదేశం చాలా నష్టపోవాల్సి వచ్చింది. కానీ ఒక విధంగా యూరోపియన్ యూనియన్ తన కళ్లను తానే పొడుచుకుంది. ఎందుకంటే యూరప్ దేశాల్లో భారతీయ కంపెనీలను నిషేధించినప్పుడు ఆ తర్వాత భారతదేశం చర్యలోకి వచ్చింది. ఇప్పుడు మన దేశం ఆహార దిగుమతి నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో ఇటీవల ఈ వార్తలన్నీ బయటకొచ్చాయి. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో భారత్ దాని ఖచ్చితమైన నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైన సుమారు 1500 ఆహార పదార్థాలపై ఓ కన్నేసుంచింది. అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇండియాలో దాదాపుగా 550 వస్తువులు గత కొన్ని నెలల్లోనే 1000 వస్తువులను తిరస్కరించింది. దీని కారణంగా యూరోపియన్ కంపెనీలు భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యూహం వారికే బెడిసికొట్టింది. కానీ యూరోపియన్ కంపెనీలు దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. ఇండియా యూరోపియన్ కంపెనీలను తిరస్కరించి వాటిని తిరిగి యూరప్కు పంపినప్పుడు ఈ కంపెనీలు తమను భారత్లోకి ప్రవేశించడానికి అనుమతించమని యూరోపియన్ యూనియన్ను అభ్యర్థించగా ఆ దేశం భారతదేశాన్ని సంప్రదించింది. కానీ మెరుగుపరుచుకోవాలని, భారత్ కంపెనీలపై వివక్షతను తొలగించాలని ఇండియా బదులిచ్చింది. ఇలా జరిగితేనే మీ ఉత్పత్తులు ఇంతకు ముందులానే భారత్లోకి దిగుమతవుతాయి. ఈ విషయాన్ని భారత్ తేల్చి చెప్పేసింది. ఇలా చేస్తేనే భవిష్యత్తులో మన దేశం అంటే యూరోపియన్ కంట్రీస్కు కొద్దిగా భయం ఏర్పడొచ్చు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకోకపోవచ్చు. వాస్తవానికి ఈ సమస్య చాలా పెద్దది. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరగబోయే ఎన్నో ఒప్పందాలకు ఇది చేటు చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందాలు అలాగే ఈ వాణిజ్య ఆటుపోట్లు ఎటుదారి తీస్తాయో చూడాలి. ఏదేమైనప్పటికీ ఇండియాను తక్కువ చేసి చూసినా, లేనిపోని కారణాలు చూపించి వెనక్కి లాగాలని చూసినా మేం కూడా ఊరుకునేది లేదని భారత్ బదులివ్వడంతో ప్రతి దేశం ఇప్పుడు భారత్ అంటే కొంచెం భయభక్తులతో వ్యవహరిస్తున్నాయి. ఇది మన దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యం.